ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నర్సంపేట ఏరియా దళ కమాండర్తో భద్రుతో పాటు మరో 7 మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నర్సంపేట ఏరియా దళ కమాండర్ భద్రుతో పాటు మరో 7 మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎన్కౌంటర్ కు సంబంధించిన విషయాలు అశోక్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ అంటే? చంద్రిక, మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గ్రౌండ్స్ పోలీసు బలగాలతో పాటు సివిల్ పోలీసులు కూడా ఈ గాలింపులు ముమ్మరం చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న క్రమంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం చెల్పాకలో గ్రౌండ్స్ పోలీసులకు నక్సల్స్ కు జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మరణించారు. ఏడుగురులో నర్సంపేట ఏరియా కమాండర్ తో పాటు మహాదేవ్పూర్ కమాండర్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి పూర్తి వివరాలు మాత్రం పోలీసులు ఇప్పటికీ స్పష్టత చెప్పట్లేదు. 7 కన్ఫర్మ్ జరిగిందని చెప్తున్నారే తప్ప అక్కడ మాత్రం పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇప్పుడే పూర్తిగా చెప్పలేమని చెప్తున్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కమిటీ ఏర్పడిన తర్వాత 2 సార్లు ఎన్కౌంటర్ జరిగింది. మనుగూరు, ఖమ్మం జిల్లా మనుగూరు దగ్గర ములుగు ఏటునారం ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో లచ్చన దళం మొత్తం తుడుచుకుపెట్టుకుపోయింది. అక్కడ 6 చనిపోయారు. ఈ వరుస క్రమంలో జరుగుతున్న క్రమంలో ఇన్ఫార్మర్ నేపంతో వాజేడులో ఇన్ఫార్మర్ పేరుతో 2 చంపేశారు. ఒకరు గ్రామ కార్యదర్శి రమేష్, అర్జున్లను ఎన్కౌంటర్ పోలీసులు కాల్చి చంపడంతో ఇక్కడ ప్రతీకారంగా పోలీసులు గ్రౌండ్స్ బలగాలను నింపి ఈ గాలింపులు చేపట్టారు. ఈ గాలింపులో 7 మరణించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇంకా పోలీసులు గాలింపులు చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికి 6 చనిపోయినట్టు పేర్లు మాత్రం 4 ప్రకటించారు. మిగతా వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో ప్రకటించిన తర్వాతనే వీరు ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలు పూర్తిగా చెప్తామని చెప్తున్నారు. చంద్రిక. రైట్ అశోక్. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నర్సంపేట ఏరియా దళ కమాండర్ భద్రుతో పాటు మరో 7 మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.